హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాలయం డైరీస్. ఈ రోజు మనమైతే సిద్ధిలింగేశ్వర స్వామి దేవాలయానికి అయితే వచ్చినాము. ఇది వచ్చేసి పులివెందుల నుంచి 15 కిలోమీటర్లు అయితే ఉంది. ఈ సిద్ధిలింగేశ్వర స్వామి వచ్చేసి ఒక గృహలో అయితే ఉన్నాడు. స్వయంభుగా వెలిసిన శివలింగం అంట ఇది. మనం ఒకసారి దేవాలయం అంతా వెళ్ళి చూద్దాము. స్టార్టింగ్ లోనే మనకు అక్క దేవతలు అయితే ఉన్నారు ఇక్కడ. ఒకసారి అక్క దేవతల దగ్గరికి వెళ్ళి తర్వాత అయితే పైన స్వామి దగ్గరికి అయితే వెళ్దాము గృహలోకి. లెట్స్ గో. ఇక్కడ వచ్చేసి అక్క దేవతల గుడి అయితే ఉంది. ఒకసారి అక్క దేవతలు అయితే చూద్దాము. ఇప్పుడైతే మనం పైన కొండపైన గృహలో అయితే ఉన్నాడు కదా స్వామి శివలింగము, అక్కడికైతే వెళ్దాము. సరే రండి. ఇక్కడ వచ్చేసి మనకు కోతుల దాడి కూడా దండిగా ఉంది. ఎవరైనా వచ్చినప్పుడు ఏం చేస్తారంటే కొంచెం జాగ్రత్తగా రండి దీనితో. ఇక్కడ వచ్చేసి మనకు ఫస్ట్ స్టార్టింగ్ లోనే ఆంజనేయ స్వామి వస్తాడు, క్షేత్రపాలకుడు ఈయన చూద్దాము ఒకసారి. స్వయంభూగా వెలిసిన సిద్ధిలింగేశ్వర స్వామి అయితే ఉన్నాడు. ఒకసారి అయితే చూద్దాము రండి. ఇక్కడ వచ్చేసి పురాతనమైన నంది ఉండేదట. ఆ నంది తీసేసి కొత్తగా నందిని అయితే ప్రతిష్ఠించారు. ఎందుకు తీసేశారంటే నంది ఇక్కడ కాళ్ళ దగ్గర ఇట్లా చీలింది అనమాట, పోయింటే దాన్ని తీసేసి మళ్ళీ కొత్తగా ప్రతిష్ఠించినారు. ఈ గృహం అంటే చాలా పెద్ద గృహ చాలా అనేది. ఇక్కడ వచ్చేసి స్వయంభూ శివలింగం అనమాట. ఈయన ఇక్కడ వచ్చేసి ఈ స్వామి ఎంత లోతునని చెప్పేసి తొగినారనమాట. తొగుతూ ఉంటే లోపల నాగుపడగలన్నీ వచ్చి వాళ్ళని అడ్డగించినాయనమాట. ఇక్కడ తొగ్గూడదని చెప్పేసి అడ్డగించినప్పుడు వాళ్ళు వదిలిపెట్టేసి వెళ్ళిపోయినారనమాట. వెళ్ళిపోయింటే ఇక్కడ ఉన్న వాళ్ళు వచ్చేసి ఇక్కడ పూజలు చేసి ఆయన వచ్చేసి ఇదంతా మట్టి అంతా కప్పేసాడంట. గుజుడి మట్టి ఇదంతా మట్టి, ఇదంతా పుట్టలాగా ఎంత కప్పేసి మళ్ళీ పైన సిమెంట్ వేశారనమాట. తర్వాత వచ్చేసి మనకు అంబకపల్లి ఉంది కదా ఆవులయ స్వామి, ఆయన పూర్వము ఇక్కడ ఆవులు వేసుకొని వచ్చి ఆ ఆవులన్నీ బయట వదిలిపెట్టేసి మేపుకి ఇక్కడ వచ్చి తపస్సు చేసేవాడంట. ఆయన సాక్షాత్తు శివుడే ప్రత్యక్షమయ్యి ఆయనకు వరం అయితే ఇచ్చాడనమాట. నీ నోటి వాక్కు ఎప్పటికీ ఇలాగే ఉంటుంది, నువ్వు ఏది చెప్పినా కానీ మంచి జరుగుతుంది, నీ చేతి నుంచి ఏది ఇచ్చినా కానీ వారికి రోగాలు కానీ ఏదైనా వాళ్ళకి బాగా అవుతాయి, వాళ్ళకి ఆరోగ్యాలు బాగా అవుతాయి అని చెప్పేసి ఆ స్వామికి అయితే వరం ఇచ్చాడనమాట. మనం అక్కడ ఆవుల స్వామి టెంపుల్ కూడా వెళ్దాము, చూడండి ఒకసారి. ఆయన అయితే ఈయన అంశంతోనే పుట్టినాడు అనమాట, ఆవులయ స్వామి. ఆయన దగ్గర కూడా వెళ్దాం. ఈ స్వామి వెనకలే, ఈ శివలింగం వెనకలే మనకు అక్క దేవతలు కూడా ఉన్నారంట. గుహలో చాలా లోపలికి ఉన్నారంట. అక్కడ చాలా పూజలు చేసేకి అంత ఇబ్బంది అవుతుందని చెప్పేసి కింద ఇక్కడ దిగువకైతే అక్క దేవతలు అయితే ప్రతిష్ఠించినారు. గృహ అంట ఇక్కడ లోపల. ఇక్కడ అక్క దేవతలు వచ్చి స్వామిని వచ్చి ఇక్కడ దర్శించుకొని వెళ్తుండేవారంట. ఇది చాలా లాంగ్ ఉందంట, చాలా దూరం ఉందన్నమాట ఇది గృహ. ఇక్కడ ఇబ్బంది అవుతుంది పూజలకి అని చెప్పేసి అక్కడ దిగువనైతే అమ్మవారిని ప్రతిష్ఠించినారు. ఇక్కడ నీరు దుగ్గుడు కారుతుంది.
చూసారా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.